Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. కూటమి నాయకులంతా కలిసికట్టుగా గ్రామాల్లోని రోడ్లను అభివృద్ధి చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారన్నారు. ఈ ఊళ్ళో కూడా ఇలాంటి రోడ్లే ఉన్నాయి కాబట్టి ముందు ఇక్కడ దాదాపు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసినట్టుగా మనం అందరం కలిసినట్టుగా ఇదంతా అందరూ కలిసి ఒక రోడ్డు అనుకోవాలి. వాళ్ళు ఈ రోడ్డు అనుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి మరి మనం అందరూ కూడా కూటమి అభ్యర్థులు, పార్టీకి సంబంధం లేదు. ఈ కూటమికి ఆలోచించి అందరూ కూర్చొని ఒక చోట మనం పలానా రోడ్డు వేసుకుంటే బాగుంటుంది, పలానా ట్రైన్ కట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో పనిచేయాలి. ఇప్పుడు గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామాల్లోకి వచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాడుకున్న పరిస్థితి మనం చూసాం. మరి అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన జరగాలని చెప్పి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఏ నిధులు ఆ నిధులు ఖర్చు పెట్టాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే 15 ఆర్థిక సంఘం నిధులు ఏ ప్రాంతానికి ఇవ్వాలో దానికి ఇవ్వాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి వచ్చిన డబ్బులు కూడా మీరు బటన్ నొక్కుతా వాడి రాష్ట్రం బటన్ నొక్కి నా సర్వనాశనం చేసినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఇంకా బుద్ధి లేకుండా రోడ్డు మీద తిరిగి మరి వాళ్ళు తప్పు చేసి ఎదురు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మనందరూ కలిసి మరి మన ప్రాంతాలని మన ఏదైతే ప్రజలు నమ్మి మన ఓట్లు వేశారో మరింత బాధ్యతను పెంచారో మరి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ విడతగా 5,60,00,000 రూపాయలని మరి ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చాం. మరి రానున్న రోజుల్లో కూడా ఒక 10 కోట్ల రూపాయలని అడగడం జరిగింది. మన కాంపౌండ్ని బట్టి మనకి నిధులు వస్తాయి కాబట్టి ఎన్ఆర్జీఎస్ వర్క్లు అన్ని చోట్ల కూడా పనిచేయించి ఆ డబ్బుల్లో మన కాంపౌండ్ నిధులు తెచ్చుకొని ఎక్కువ మరింత వర్కులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఎన్ఆర్జీఎస్ వాడని పనికి ఉపాధి పథకాన్ని అన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయండి, ఎక్కువ టార్గెట్ పెట్టండి, వాళ్ళతో పని చేయించండి, అది కూడా ఉపయోగపడేలా చేయండి. అంతేగాని ఆ డబ్బులు పెట్టి సర్పంచ్ గారి జేబులోకి వెళ్ళేలా చేశారు కేంద్ర ప్రభుత్వాల్లో. ఎన్ఆర్జీఎస్లో పనిచేయడం, పంచాయతీలో బిల్లు పెట్టుకున్న సర్పంచులు కూడా ఇవాళ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళందరి మీద కూడా మరి ఖచ్చితంగా ఇది మనం నిబద్ధతగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మనం కలిసికట్టుగా మన కూటమి తరఫున ఈ కూటమి ప్రభుత్వం ఇలా పనిచేద్దని చూసే విధంగా మరి మన కాన్స్టిట్యూషన్ ముందు వరుస నిలబెట్టడానికి మనందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మొట్టమొదటిసారి ఈ రోడ్డును ప్రారంభించాం. మరి అదేవిధంగా ఈ రోడ్డును కూడా 10 రోజుల్లో మరి జగన్నాథపురానికి దీనికి కూడా మనం నవగోపాల్ రోడ్డు కూడా ఒక 61 లక్షలు నేను వేరే రోడ్డు గ్రాంట్ ఇక్కడ పెట్టాను. ఎందుకంటే 14 కోట్లు అడిగాం. ఆ 14 కోట్లు వస్తే పెద్ద రోడ్డు వచ్చినాం, కానీ కొన్ని కారణాల వల్ల అది డిలే అయ్యే పరిస్థితులు కాబట్టి ముందు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఒక 61 లక్షలను వేరే చోటు తీసుకొచ్చి అది మీ గ్రామాల్లో పెట్టాను. మరి ఖచ్చితంగా ఇదంతా కూడా మనం అభివృద్ధి చేద్దాం. అందరూ ఖచ్చితంగా విద్యార్థులు క్రీడల వైపు దృష్టి సారించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్, కంప్యూటర్, సీసీ కెమెరాలను అందజేశారు. జగన్నాథపురంలో రోడ్లనే నిర్మాణానికి నోచుకోలేదు. ముఖ్యంగా అనేక రోడ్లు
అతి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే మరి రఘురామరాజు గారి నిధులతో కొన్ని డబ్బులు తేవడం జరిగింది. తర్వాత ఇక్కడ మరి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటానికి అవకాశం కలగల. ముఖ్యంగా ఈవేళ జగన్నాథపురం గురించి లిస్టు చాలా పెద్ద లిస్టు చెప్పాడు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి అవుతాయా లేదా అన్నది మనం చెప్పలేం. కానీ ముందుగా జగన్నాథపురం నుంచి నవాపాలెం వెళ్తాకి ఆ రోడ్డు మీరు పెట్టలేదు, అదే ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు ఆ కార్యక్రమం జరపాలని చెప్పి శాసనసభ్యులతో చెప్తే ఇమ్మీడియట్లీగా ఆ రోడ్ని మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఆ రోడ్డు మీ అందరికీ కూడా వస్తుందని తెలియజేస్తూ మరి కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనపై ఆల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది నిరసనంత్యవసర వైద్య సేవలు మినహా తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో నిలిచిన వైద్య సేవలు ర్యాలీలో పాల్గొన్న ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యనారాయణ, ఆర్ఎంఓ తాతారావు, డాక్టర్లు, నర్సులు. అందువల్ల అలాంటి దాని మీద డెఫినెట్గా వాడి నిజాలేంటో బయటికి తీసి ఆవిడికి పూర్తి స్థాయి ఆత్మ శాంతి కలిగేలాగా మన గవర్నమెంట్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ 3 షిఫ్టుల్లో ఉండేవాళ్ళు కనీసం ఒక్కరన్నా ఉండాలి. కొన్ని వేల మంది పాలిటీషియన్స్కి సెక్యూరిటీగా ఉన్నారు. భారతదేశంలో కొన్ని లక్షల మంది కల్పించాలి 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 కల్పించాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి దారుణమైనటువంటి అత్యాచారము ఒక వైద్య విద్యార్థిని పైన జరగడం, పీజీ స్టూడెంట్ పైన జరగడం, అట్లాగే దేశవ్యాప్తంగా కూడా స్త్రీలపై ఇట్లాంటి అత్యాచారాలు నమోదవడంతో చాలా ఇబ్బందికరమైన అంశంలో వైద్యులే కాదు వైద్యేతర సాధారణ స్త్రీలు కూడా ఎంతో భయపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటువంటి సంఘటనలు మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అట్లాగే ఆసుపత్రిలో ఒక భద్రత విషయమై ఇప్పుడు ఉన్నటువంటి లేడీ డాక్టర్స్ కావచ్చు, మరి ఇతరులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భద్రతా లోపాలు గుర్తించాము. ఆసుపత్రిలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారి పొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా విజ్ఞప్తి అందజేయనున్నాము. దానిపై వారు సత్వరం చర్యలు తీసుకుంటారని ఆశాభంగా కూడా ఉన్నాము. కలకటాలో ఒక 36 గంటలు డ్యూటీ చేసి అలసిపోయి ఒక 2 గంటలకే పడుకున్న ఒక డాక్టర్ గారిని తెల్లవారుజామున చాలా బాధాకరమైన రీతిలో, చాలా పెయిన్ఫుల్ రీతిలో ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మేము చూడటం జరిగింది. చాలా మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి ఒంటి మీద. ఆమెకి చాలా బాధ పెట్టి చాలా దారుణాతి దారుణంగా అది ఆమె అత్యాచారం చేయబడి దాని తర్వాత చంపబడింది. ఆ న్యూస్ చూస్తున్నప్పుడు చాలా మనసు నిజంగా చాలా కలిచివేస్తుంది. దాని మీద ఏంటంటే మేము చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే అది ఒక్కళ్ళు కాదు, మోర్ దెన్ ఒక్కళ్ళకంతా ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు అనిపిస్తుంది. దాంట్లో మేము డిమాండ్ చేసేది ఏంటంటే పూర్తి నిజాలు ఏం జరిగిందన్నది నిజాలు ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా బయటికి తీసుకురావాలి.
బయటికి తీసుకొచ్చి ఆ దోషులని కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మేము డ్యూటీ చేయడం, ఎక్కడెక్కడి నుంచో వస్తాం మేము. మహిళలు, లేడీస్ రాత్రి నైట్ డ్యూటీలో ఉంటారు, సిస్టర్స్ నైట్ డ్యూటీలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక అభద్రతా భావం క్రియేట్ అయింది ఆ ఇన్సిడెంట్ చూసాక. ఈ రోజున ఆల్ ఓవర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలా గవర్నమెంట్ డాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలుపుతున్నాం పూర్తిగాని. ఓపీడీలు పొద్దున్న ఇలాగా కొంతసేపు ఇలా బయట ప్రొటెస్ట్ చేసి వాళ్ళకి ఆమెకు సంఘీభావంగా, అలాగే డాక్టర్ల అభద్రతా భావం పరంగా మేము ఇలా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మేము కోరుకునేది ఏంటంటే ఆ దోషులు ఎవరో పూర్తిగా తేలాలి, న్యాయం జరగాలి. రెండోది ఏంటంటే వాళ్ళు కఠినాధికారంగా శిక్షించబడాలి. మూడోది ఏంటంటే ఇలాంటి సంఘటనలు బయటికి పునరావృతం కాకుండా ఏ హాస్పిటల్లోనూ పునరావృతం కాకుండా చూడాలి. అలాగే డాక్టర్స్కి, నైట్ డ్యూటీ చేసే నర్సులకి, ఇతర స్టాఫ్కి కూడా భద్రత కల్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగిన ఒక మహిళ మీద జరిగిన అత్యాచారం నిరసనగా ఇక్కడ ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం స్టాఫ్ అందరం కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈరోజు. ఇది చాలా అమానుషం. ఆ దోషులను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా దోషులే. అంత బలవంతంగా ఆమెని చాలా దారుణంగా హత్య చేశారు. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్నాను. అసలైన దోషులను ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. ఆ శిక్ష చాలా కఠినంగా ఉండాలి. అలాంటి మళ్ళీ ఇలాంటి ఏమైనా జరగకుండా అలా చేయడానికి కూడా భయపడేలాగా ఉండాలి ఆ శిక్ష. అది నా జర్నలిస్టుల భద్రత కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 67వ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మన అసోసియేషన్ ఈరోజు నిజంగా 1957 సంవత్సరంలో మాలికొండ చలపతిరావు గారు ఏర్పాటు చేశారు. ఈ ఏపీడబ్ల్యూజే సంస్థ అసోసియేషన్, మన జర్నలిస్టుల సంఘం. ఈరోజు దానికి అనుబంధంగా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏర్పాటై ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఏపీడబ్ల్యూజే, దేశ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మిగిలినటువంటి ప్రెస్ క్లబ్లు ఎలా అయితే ఉన్నాయో మన తాడేపల్లిగూడెం అనుబంధంగా ఎప్పటి నుంచో ఏర్పాటై ఈరోజు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రాల్లోనే మనకు ఒక ప్రత్యేకత అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన వ్యక్తులంతా కూడా ఈ ప్రెస్ క్లబ్ స్థాయిని దేశ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగిన పరిస్థితి మనం తెచ్చుకున్నామంటే అది మన ప్రెస్ క్లబ్కి గర్వకారణం అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఏపీడబ్ల్యూజేకి సంబంధించి పోరాటాలు ఎన్నో చేశారు మన పెద్దలు, గతంలో చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విలేకరులకు ఎక్రిడేషన్ అనేది అందరినీ ద్రాక్షగా ఉన్న సమయంలో మన ఏపీడబ్ల్యూజే పోరాటాల ఫలితంగా అది సాధించుకున్నాం. అదేవిధంగా మిగిలినటువంటి ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా, హెల్త్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి స్కీమ్ కావచ్చు, అన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ ఏపీడబ్ల్యూజేల ద్వారా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఏపీడబ్ల్యూజే దానికి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ దిశగా ఈరోజు ఈ గ్రామ స్థాయిలో ఏదైతే నియోజకవర్గ స్థాయిలో బలోపేతమైనటువంటి ప్రెస్ క్లబ్లు ఎన్నో ఉన్నాయి. ఈ వీరి పోరాటాల వల్లే సాధ్యమైందని కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా వీరి పోరాటాల వాళ్ళకి సంబంధించి కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారిని మన సంఘం అసోసియేషన్ ఏపీడబ్ల్యూజే సంబంధించి దాదాపు
ఆవిర్భావం సమయంలో 1957 ఏర్పడినప్పుడు దాదాపుగా 35 మంది కేవలం ఉన్నారని నాకు తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ 15,000కు పైచీలుగా మనకి సంఘం బలోపేతమైందని కూడా నాకు మన మిత్రుల ద్వారా చేసింది. ఇంకా పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గే పరిస్థితి లేదు. అత్యధికమైనటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కావచ్చు, ఇక్కడ ఏపీడబ్ల్యూజే కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలోనే ఐజేయు పెద్ద అసోసియేషన్ సంఘం, అదేవిధంగా రాష్ట్రంలోనే ఏపీడబ్ల్యూజే అత్యధిక పెద్ద సంఘంగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో వారిని ఏదైతే ఉందో వాళ్ళ దృష్ట్యా ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మనం వాళ్ళతో అఫిలియేటెడ్ అయ్యి అనుబంధంగా ఏర్పడి ప్రెస్ క్లబ్ని ఈరోజు ఒక స్థాయికి తీసుకెళ్లే పరిస్థితిలో మనం ఈరోజు ప్రెస్ క్లబ్ డెవలప్ అయింది. ఆ దిశగానే ఈరోజు జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా మనం ఈ ప్రెస్ క్లబ్ అనేది ప్రారంభించాం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కార్యక్రమం ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఇప్పుడు చూస్తే 30 నుంచి 35-40 మంది వచ్చారు. మనం ఎప్పుడూ రోజు యూనియన్ కార్యక్రమాలు చేయం, రోజు ప్రెస్ క్లబ్ మీటింగ్లు పెట్టదు. ఇటువంటి పెట్టినప్పుడైనా సరే అందరూ రావాలి. యూనియన్లో సభ్యుడిగా, ప్రాథమికంగా సభ్యుడిగా ఉన్నందుకు, యూనియన్ పుట్టినరోజు అయినందుకు అదొక మనం ఒక బాధ్యతగా తీసుకుని అందరూ వస్తే చాలా బాగుండేది ఈ రోజున. కానీ రాని మిత్రులు రకరకాల కారణాలు ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు కానీ, వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చు, అది వేరే విషయం. అయినప్పటికీ అవకాశం ఉన్నంత వరకు మనం యూనియన్ కార్యకలాపాలు కానీ, ప్రెస్ క్లబ్ కార్యకలాపాలకు కానీ హాజరవ్వడానికి మనం తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ పనుల్లో ఇంపార్టెన్స్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం దీనికి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన తాడేపల్లిగూడానికి ఏపీడబ్ల్యూజీ ఒక రకమైన విశిష్టమైన స్థానం ఉంది. మన అధ్యక్షుల వారు రంగా సురేష్ గారు చెప్పినట్లుగా మన యూనియన్కి మన సోమసుందర్ గారు కానీ, అలాగే మన స్వర్గీయ వానపల్లి సుబ్బారావు గారు, మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు వానపల్లి సుబ్బారావు గారు, వ్యవస్థాపక అధ్యక్షులే ఆయన కానీ, అలాగే కొంతమంది మన ఇక్కడి నుంచి యూనియన్లో జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు సమరశీల పోరాటాల ద్వారా మన తాడేపల్లిగూడెం నాకు గుర్తింపు వచ్చింది. ఏపీడబ్ల్యూజీ అనగానే ఈ జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఫస్ట్ తాడేపల్లిగూడెం అనగానే కొంతమంది పేర్లు గుర్తుకొస్తాయి. అంటే తాడేపల్లిగూడెంలో జర్నలిస్ట్ ఉద్యమానికి అటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, అటువంటి చెరుగుపోని గుర్తింపు కానీ తీసుకొచ్చినటువంటి నాయకులు మన ప్రెస్ క్లబ్లో, మన యూనియన్లో ఉన్నారు. దానికి కూడా మనం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉన్నందుకు, యూనియన్ సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వపడాలి. అలాగే ముందు ఇప్పుడు ఇవాళ మనం ఎక్రిడేషన్ కార్డు ఉంది, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ప్రమాద బీమా ఉంది. ఇవన్నీ కూడా యూనియన్ చేసిన పోరాటాల ద్వారా మనం సాధించుకున్నాం. గతంలో ఇదివరకు అయితే జిల్లాకి 4-5 ఎక్రిడేషన్ కార్డులు ఉండి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మన యూనియన్ నాయకులు చేసిన పోరాటాలు కృషి ఫలితంగా ప్రతి మండల విలేకరులకు కూడా ఎక్రిడేషన్ కార్డు వచ్చింది. ఎక్రిడేషన్ కార్డు రావడంతో పాటుగా బస్ పాస్ వచ్చింది. అది మనం సాధించుకున్నామంటే నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినటువంటి అది మనకి వరం. అది మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మనకు మంచి జరిగింది. తర్వాత ఆరోగ్య బీమా, తర్వాత ప్రమాద బీమా, ఇవి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జరిగింది. గత ప్రభుత్వంలో నీరు గారిపోయి ముందు కూడా మన జర్నలిస్టుల హక్కుల కోసం కానీ, ఈ ఎక్రిడేషన్ గురించి కానీ, ప్రమాద బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇలా జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమానికి మన యూనియన్ తరఫున పోరాడి సాధించుకుని అందరం కూడా పరిపూర్ణంగా ఎదగాలని కోరుకుంటూ ఏపీడబ్ల్యూజీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే నా తోటి విలేకరులందరికీ కూడా, జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పటి వరకు పెద్దలు అందరూ చెప్పిన విషయాలు అన్నీ బాగున్నాయి. అయితే ఒక కుటుంబం, జర్నలిస్టు అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అనేక రకాల మనుషులు ఉంటారు, అది సర్వసాధారణం. కానీ మనం ఎంతసేపు మన తాడేపల్లి ప్రెస్ క్లబ్ ఎంతమంది అంటే 110-150 అలా చెప్తాం మనం. కానీ ఇక్కడ మొత్తం లెక్క పెడితే 32 మంది వచ్చారండి. సో అదే మనం మీటింగ్ పెడితే ఎలక్షన్ జరుగుతుందంటే, గాడే పార్టీ జరుగుతుందంటేనో, లేదో ఏదో మనకు ఏదైనా ఇస్తున్నారంటేనో వస్తున్నారు. కానీ ఈ 30 మంది రిపోర్టర్లుగా ఉన్నప్పుడు ఈ 110 రిపోర్టర్లు ఎందుకు మనకి? ఇప్పుడు మన సమస్య పరిష్కరించడం, ఇక్కడ మన సంబంధం ఒక విషయం వచ్చింది అంటే మన జర్నలిస్టులదే, కానీ ఆ పర్సన్ అక్కడ లేడు. కనీసం ఆ పర్సన్ పిలిచి అడిగే సత్తా మన దగ్గర లేదు. అంతే కదా. ఇప్పుడు సురేష్ గారు మాట చెప్పారు, మన శరీరంలో ఒక జబ్బు వచ్చింది, దాన్ని మాత్రమే తీసేయాలన్నారు. దానికోసం ఏం చేస్తాం? మెడిసిన్ వాడతాం, ఏదో చేస్తాం. సో ఇప్పుడు ఆ మెడిసిన్ రూపంలో మనం ఏదో చర్య తీసుకోవాలి కదా, అవునా కదా? సో నేను అనేది ఏంటంటే, సభ్యుల మధ్య ఐక్యత కావాలి అంటే ప్రతి విషయంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ ముందు సమస్య పరిష్కారానికి పెద్దలు అందరూ కూడా దాని మీద చర్య తీసుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకున్నాను. అలాగే ఇంకేంటంటే, మన జర్నలిస్టులు అందరూ, అంటే నాకు అంత అనుభవం లేదు కానీ నేను చూసినంత వరకు జర్నలిస్టు ఎవరు కూడా ఏదో దాన్ని సంపాదించుకోదామని వచ్చాం కదా, ఒక ఊపిలాగా వచ్చి దీంట్లో పడిపోయి దీంట్లో బయటకు వెళ్ళలేకపోతున్నారు. నేనే ఉన్నాను, నేను 40,000 రూపాయలు జీతం పనిచేస్తాను 3 మంది కంపెనీలో. ఒక పెచ్చతో వచ్చాను దీంట్లోకి, వచ్చి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఇలా అనేక మంది జర్నలిస్టులు అందరూ దీంట్లో వచ్చి దీనికి అలవాటు పడుకున్న చాలా మంది ఉన్నారు. అలాగే
సో దాన్ని ఏంటంటే ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు అలా తిరగొద్దు, ఇలా అంటే మనం సరిపోము. ఎందుకంటే ఇప్పుడు ఒక పత్రిక ఉంటుంది, సాక్షి పత్రిక ఉందని సపోజ్, సాక్షి పత్రిక అది మన మిత్రుడే, కానీ వాళ్ళ యాజమాన్యం చెప్పింది సత్యం చేయాలి, అవునా కదా? సో అలాగే ఈనాడు ఉంటుంది, అని రామోజీ గారు చెప్పినట్టు చేయాలి తప్ప మనం చెప్పినట్టు మన మిత్రుడు ఎక్కడ అర్థం మనం ఏమైనా అనగలవా? సో అది యాజమాన్యాలు చెప్పింది మాత్రమే చేయాలి, కానీ మనం మనకంటూ సొంత నిర్ణయాలు తీసుకుని సమాజంలో చేసే పనులు ఉండవు. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఉన్నది ఏంటంటే మనది ఒక సంఘం, అంటే ఒక యూనియన్ కుటుంబం. ఈ కుటుంబ పెద్ద కింద కొంతమంది ఎన్నుకున్నాం. ఆ పెద్ద చెప్పినట్టు మనం నడవగలిగితే, ఆ పెద్దలు చెప్పి మనం చేయగలిగితే సమస్య కొంతవరకు పరిష్కారం జరుగుతుందని నా ఉపయోగం చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నీటి నిల్వలు దోమలకు నిలయాలని, వారంలో ఒక రోజు పొడి వాతావరణం కలుగ చేద్దాం అని మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని 14, 30, 4, 35 వార్డులలో నిన్న జరిగిన ఫ్రైడే డ్రై డే, కుటుంబ సర్వే మరియు వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించారు. ప్రతి వారం కూడా ప్రతి గృహం దగ్గర మన తాడేపల్లిగూడెం పట్టణంలో 35 వార్డుల్లో కూడా ఈ ఫ్రైడే డే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్నటి జరిగినటువంటి ఈ ఫ్రైడే డే కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో మరి వైద్య బృందం ఏ విధంగా చేసింది, అలాగే గృహస్థులకి అవగాహన ఏ విధంగా కల్పించారనే దాని మీదకి మరి ఈ 34, 35 వార్డుల్లో సందర్శించడం జరుగుతూ ఉంది. ప్రతి వార్డు కూడా గృహస్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాకాలం మరి ఎక్కువగా అదేంటి కాలానుగుణ వ్యాధులు ప్రబల అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నివసించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి వారం కూడా మీ యొక్క గృహం లోపల కూడా నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ వారానికి ఒకసారి మరి పొడి వాతావరణం కూడా కలిగించినట్లయితే కనుక దోమలు వ్యాప్తి చెందడానికి కారణమైనటువంటి ఈ కీటక జనిత ప్రదేశాలను మరి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈ దోమగా వృద్ధి చెందాలంటే గుడ్డు దశ నుంచి దోమగా వ్యాప్తి చెందాలంటే 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు కూడా 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలని గృహం వద్ద మరి చేయటం జరుగుతూ ఉంది. గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క లార్వా జనిత ప్రదేశాలని ఏదో ఒక వారంలో మనం దాన్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్ గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధుల బారిన పడకుండా ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మా వైద్య బృందాలు సహకరించండి. అలాగే సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ యొక్క మలేరియా, డెంగ్యూ నిర్ధారణ ప్రాథమిక పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ కానీ వెళ్ళవలసిన లేకుండానే మరి ప్రభుత్వం మీకు చేరువలోని సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ప్రాథమిక దశలో ఈ యొక్క వ్యాధులను గుర్తించడం ద్వారా ప్రమాద పరిస్థితులకు వెళ్లకుండా మరి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.